ఇది మరబోజు అండ్ పిన్ బారు డోజీ. సో మైక్రో టైం ఫ్రేమ్ లో ఒక ట్రేడర్ యొక్క సైకాలజీని మనం క్యాండిల్ స్టిక్స్ ద్వారా అర్థం చేసుకుంటాం. మైక్రో లెవెల్లో అంటే మనకు ఓవరాల్ ఐడియా వస్తే తర్వాత మైక్రో లెవెల్లో వస్తాం. మనం ఎప్పుడు కూడా టాప్ గిల్ డౌన్ అప్రోచ్ అంటారు. టాప్ గిల్ డౌన్ అప్రోచ్ అంటే పైనుంచి చేసుకుంటూ రావాలి కిందకి. ఓకే, క్యాండిల్ అనేది లాస్ట్ మార్కెట్ లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు డిసిషన్ మనకు వస్తుంది. సో మనం ఎక్కువ సార్లు ఫోకస్ చేసేది ప్యాటర్న్స్ కల్లే ఫోకస్ చేస్తాం. ఓకే, ఈ ప్యాటర్న్స్ ఎలా తయారవుతాయి అంటే కపుల్ ఆఫ్ స్వింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్వింగ్, ఇక్కడ నుంచి ఇంకో స్వింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్వింగ్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్వింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ స్వింగ్, ఇలా 4 స్వింగ్స్ కలిసినాయి అనుకోండి, అప్పుడు దాన్ని చార్ట్ ప్యాటర్న్ అంటారు. దాన్ని చార్ట్ ప్యాటర్న్ అంటే చార్ట్ ప్యాటర్న్ అనేది మ్యాక్రో లెవెల్లో ట్రేడర్ సైకాలజీ చెప్తుంది. క్యాండిల్ అనేది ఏమో మైక్రో లెవెల్లో ట్రేడర్ సైకాలజీ చెప్తుంది. అందుకనే మనం ఎక్కువ సార్లు ఫోకస్ చేస్తుంది ఆ చార్ట్ ప్యాటర్న్స్ కానీ క్యాండిల్ కాదు. చార్ట్ ప్యాటర్న్స్ లోపల ఉన్న క్యాండిల్ మనం ఫోకస్ చేయాలి, అది తప్ప డైరెక్ట్ క్యాండిల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది అనుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ బాగుంది, ఇది అంటే మార్కెట్ లోకి మనీ బాగా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ తగ్గుతుంది అంటే మార్కెట్ లోకి మనీ ఫ్లో తగ్గుతుంది. ఇక్కడ కంప్లీట్ తగ్గిపోయింది అంటే ఏంటి మీనింగ్? ఇంకా మార్కెట్ లోకి మనీ అంత రావట్లేదు అంటే బుల్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్టెడ్. దీని ఏమంటారు? బిగ్ స్మాల్ స్మాలర్ డిస్లరేషన్ ట్రేడ్ సెటప్ అంటారు. అంటే క్యాండిల్ లాగానే స్వింగ్స్ కూడా మనం సెటప్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ స్వింగ్ తో పోల్చుకుంటే ఈ స్వింగ్ చిన్నది కాబట్టి ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్ స్వింగ్ తో పోల్చుకుంటే ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా పట్టణం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది షేప్ చూసాం అనుకోండి, దీన్ని డబుల్ టాప్ అంటారు. 1 2 ఈక్వలెంట్ గా ఉన్న టాప్ ని డబుల్ టాప్ అంటారు. అంటే ఎం షేప్ లో ఉన్న ప్యాటర్న్ ని డబుల్ టాప్ అంటారు. డబుల్ టాప్ అంటే మీనింగ్ ఏంటంటే బయర్స్ ఆర్ నో మోర్ ఇంట్రెస్ట్ టు బై అని అర్థం. ఓకే, అట్లా ఒక షేప్ ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ పెట్టేసి మనం దాని ఓవరాల్ దాన్ని ఐడియాకి వస్తుంది అనమాట. ఓవరాల్ సినారియో ఎక్కడున్నాం అనేది. ఓకే, ఇట్లా మార్కెట్ పడే ముందు అలాగే బాటమ్ లో రివర్స్ అయ్యే ముందు డెఫినెట్ గా కొన్ని రకాల షేప్స్ ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఆ షేప్స్ ఇవి ఎక్కువ సార్లు డబుల్ టాప్, ఓకే, త్రిబుల్ టాప్ అండ్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఇది హెడ్ 2 షోల్డర్ లాగా, ఇది కప్ రివర్స్ కప్. ఓకే, కప్ అండ్ హ్యాండిల్. ఇవి ఎక్కువ సార్లు మార్కెట్ రివర్స్ అప్పుడు మనకి పీక్ లో వచ్చే ప్యాటర్న్స్ అనమాట. అలాగే బాటమ్ సైడ్ కూడా మళ్ళీ ఇదే రివర్స్ అండి. డబుల్ బాటమ్, త్రిబుల్ బాటమ్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ కప్ ప్యాటర్న్ అండ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్. ఓకే, ఇవి ఎక్కువ సార్లు బాటమ్ లో వస్తాయి. అండ్ మధ్యలో రెక్టాంగిల్ మనం ఎక్కువ సార్లు సపోర్ట్ వేసుకున్నట్టు చూసావా, అది యాక్చువల్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అది. కాకపోతే మీరు మన టూ మచ్ గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు అదే అలవాటు అవుతుంది రెక్టాంగిల్ ప్యాటర్న్. బట్ ఇవన్నీ కూడా షేప్స్. ఇవన్నీ ఈ 2 ఛానల్స్, ఇది ట్రయాంగిల్, ఇది వెడ్జ్. వెడ్జ్ అయితే టూ మచ్ గా వస్తుంటది. ఓకే, దీంతో ట్రయాంగిల్ తో పోల్చుకుంటే ఇది ఏంటంటే ఎక్స్టెండెడ్ ట్రయాంగిల్ నే వెడ్జ్ ప్యాటర్న్ అంటారు. ఓకే, దీని మెగాఫోన్ అంటారు. ఓకే, ఇది ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే ఏదంటే ఇది ఫ్లాగ్, ఇది పోల్ అనమాట. ఈ ప్యాటర్న్ లో ఇది బుల్లిష్ అయితేనేమో ఇట్లా వస్తుంది, ఫ్లాగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ పోల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెంత్ ఉందో ఇక్కడ నుంచి అక్కడ దాకా పైకి వస్తుంది, అది ఫ్లాగ్. అదే బెరిష్ ఫ్లాగ్ అని అనుకోండి, ఇది కిందకి వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది బెరిష్ ఫ్లాగ్ మార్కెట్ లో, ఇది బెరిష్ ఫ్లాగ్, ఇది బెరిష్ ఫ్లాగ్. చూసారా ఈజీ కట్ అయింది. ఓకే, సో ఇట్లా హ్యూజ్ రెడ్ వాల్యూమ్ ప్లస్ ఇట్లా ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, పసికట్టడం చాలా ఈజీ. క్యాండిల్ తో పంచుకుంటే పసికట్ట ఇలాంటి ఈజీ. అందుకనే మనం ఫస్ట్ మనం మార్కెట్ కి లుక్ వేసేటప్పుడు ఏంటంటే మార్కెట్ స్ట్రక్చర్స్ చూస్తాం, రెండో లుక్ చార్ట్ ప్యాటర్న్ చూస్తాము, మూడో లుక్ స్వింగ్ స్ట్రెంత్ చూస్తాం, నాలుగో లుక్ క్యాండిల్ స్టిక్ చూస్తాం. అప్పుడే మార్కెట్ లో ఎంటర్ అవుతాం మనం. అంతే తప్ప క్యాండిల్ కలిగి మొదటి మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే క్యాండిల్ ఇది మైక్రో లెవెల్ ప్రజెంటేషన్ అంతే. మ్యాక్రో అర్థం కాకుండా మైక్రో ఎప్పటికీ అర్థం కాదు. అందుకని ఫస్ట్ మనం మార్కెట్ స్ట్రక్చర్, తర్వాత ప్యాటర్న్స్, తర్వాత అసలు యాక్చువల్ ప్యాటర్న్ అంటే ఎంత బట్టి మనం స్వింగ్స్ చూస్తున్నాం, గుర్తుపెట్టు ప్యాటర్న్ లో ఉన్న స్వింగ్స్ చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్యాండిల్స్. క్యాండిల్ అనేది మైక్రో లెవెల్ పిక్చర్.